సుహాసిని గారు చెప్పండి, ఏం సాధించారు నిన్నటి సభతోటి? చంద్రబాబు గారు అనేకసార్లు యూటర్న్ తీసుకుంటారు అని చెప్పిన మోడీ గారు కూడా నిన్న యూటర్న్ తీసుకుని చంద్రబాబు గారి పక్కన కూర్చున్నారు. టెర్రరిస్ట్ అని ఏ చంద్రబాబు గారు అయితే అన్నారో ఆయన పక్కనే ప్రధాని మోడీ గారు కూర్చున్నారు. ఏ చంద్రబాబు గారు అయితే తన మోడీకి అసలు భార్య లేదు, కాపురం లేదు, ఏమీ లేదని ఎంత నీచంగా విమర్శించారో ఆయన పక్కనే మోడీ గారు కూర్చుని యూటర్న్ తీసుకున్నారు. ఇక అసలు ఎక్కడ ఒక్క హోదా లేకుండా, హోదా గురించి కానీ ఏమి కొత్త వాగ్దానం ఏమి చేయకుండా మోడీ గారు చేసింది ఏమిటి? చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ని పూర్తిగా సరెండర్ చేసుకోవడానికే వచ్చారా, లేక ఇంకేదైనా? వాళ్ళు కూడా ఒక్క మాట కూడా అడగలేదు కదా. సో ఈ పరిణామాలు మీకేమనిపించాయి? ఒక నిజమైన బీజేపీ కార్యకర్తగా, బహుశా చేరొచ్చిన బీజేపీ కార్యకర్తలు అంటే టీడీపీ నుంచి వచ్చిన కార్యకర్తలు అయితే వాళ్ళు ఏదో తెలుగుదేశానికి అనుకూలంగా మాట్లాడారు, కానీ అసలైన బీజేపీ నాయకులు ఎవరు ప్రత్యేకించి ఎవరికి అనుకూలం కాకుండా వాళ్ళ పార్టీ విధానానికి కట్టుబడి మాట్లాడుతుంటారు. మరి మీరు కూడా ఒరిజినల్ బీజేపీ కార్యకర్తే, కానీ నిన్న బీజేపీ 3 పార్టీల సభ తీరుతెన్నులు మీద మీ కామెంట్ చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, వీక్షకులకి నమస్కారం. ఈ కూటమి ఫామ్ అయిన తర్వాత మొదటిసారి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ కి రావడం, ఎన్నికల ముందు వారు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, అదే కాకుండా మాకు ఒక ఒక ఎజెండా ఉంటుంది. ప్రతిసారి మేము చెప్పింది ఏంటి, మేము చేసింది, అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి మేము ఏమేమి ఇచ్చాము. సో ఎన్డీఏ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఏ విధంగా 2014 నుంచి ఒక క్రిస్టల్ క్లియర్ మార్పు ఏ విధంగా చూపించాము అన్నది పూర్తి స్థాయిలో అటు మా ఎన్డీఏలో మిత్రపక్షమైన చంద్రబాబు నాయుడు గారు కూడా దీని విషయం పూర్తిగా ఏమేం స్కీమ్స్ అండ్ అవన్నీ కూడా చేశామో చెప్పారు. తర్వాత మోదీ గారు కూడా అంటే ఒక పావర్టీ లైన్ అంతవరకు మన దేశం బిఫోర్ 2014 తర్వాత 2014 అన్నట్టుగా ఎంత క్లియర్ స్పెసిఫిక్ గా మనం చూస్తున్నామో అందరికీ ప్రజలకి తెలుసు. అందువల్ల అంటే 25 కోట్ల మందిని పావర్టీ లైన్ పైకి తీసుకురావడమే కాదు, 51 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్సే లేవండి అంతవరకు. అది ఒక డిజిటల్ విప్లవం, టువర్డ్స్ డిజిటల్ విప్లవం ఏ విధంగా అయితే మన దేశంలో చూస్తున్నామో, అదే కాకుండా ఏదైతే మతతత్వము, ఆ రాజకీయం, ఈ రాజకీయం అని ఆలోచన రహితంగా ఏ విధంగా అయితే ప్రతిపక్షం మాట్లాడుతోందో వాటన్నిటికీ చెంపపెట్టుగా అటు ఇస్లాం దేశాలు, ఇటు క్రిస్టియన్ దేశాలు కూడా మోదీ గారిని హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ తో ఏ విధంగా గౌరవించారో, ఇదంతా చెప్పడం అన్నది చాలా, అందులో 100th ఆఫ్ ద అచీవ్మెంట్స్ మాత్రమే కొంతవరకు ఇంపార్టెంట్ గా చెప్పడం జరిగింది. ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అంటే కేంద్రం నుంచి వచ్చేది ఎప్పుడూ ఆగలేదండి, కానీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు 2014లో కూడా ఈ కూటమి ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి ఏది కూడా వాళ్ళకేం కొత్త ఏం కాదు. ఈ రోజు ఆ కూటమి అప్పుడు ఏది జరిగింది, 2018లో ఎందుకు వల్ల వాళ్ళ అపోహలో అపార్థాలతో బయటికి వెళ్ళారు, ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా తెలుసుకుని లేదు మళ్ళీ అంత అద్భుతమైన మెజారిటీ ప్రజలు మళ్ళీ మోదీ గారి ప్రభుత్వం మోదీ 3.0 ఏ విధంగా అయితే సర్వేసే కాదు అన్ని కూడా చూపిస్తున్నాయో. ఎందుకంటే ప్రజల్లో అంటే యాంటీ ఇన్కంబెన్సీ అంటూ ఉంటారు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రతిసారి కూడా పాదయాత్రలు ఏం చేయాల్సిన పని లేదు, మనం చేసిన విషయాలు, మన యాక్షన్ విల్ షో. ప్రజలు చాలా తృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకట్టు ఆయుష్మాన్ భారత్ అంటే ఒక వైద్య పరంగాను, విద్య పరంగాను, వాళ్ళకు ఉండడానికి ఇళ్ల పరంగాను కానీ బేసిక్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని సగటు ఓటర్కి, మాబోటి సామాన్యులకి వచ్చే మొదటి ప్రశ్న ఏమిటంటే, ఎందుకు చంద్రబాబు గారు టెర్రరిస్ట్ అని అన్నాడు, ఎందుకు మోడీ గారిని అంత అవినీతిపరుడు దేశంలో లేడన్నారు, ఎందుకు భార్యని ఏలుకోలేని వాడు దేశాన్ని ఏమి వెళ్తాడన్నారు, ఎందుకు ఇప్పుడు సడన్గా మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతూ ఎందుకు పొగిడారు? అలాగే ప్రధానమంత్రి మోడీ గారు కూడా పోలవరాన్ని, అమరావతిని ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గారు యూటర్న్ బాబు అని ఆయన ఎందుకు అన్నారు? ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకుని మోడీ ఈ చంద్రబాబు గారి పక్కన ఎలా కూర్చోగలిగారు? నిజంగా అయితే మాకు అర్థమవుతా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాప్, ఆ అసహనం. చంద్రబాబు గారు ఏదో పూసుకు రాసుకోవాలని చూసినా మోడీ గారు ఏదో ముక్తసరిగా ఉన్నట్లుగా కనపడింది. కానీ ఓవరాల్గా ఇది మోడీ గారి ప్రతిష్టకి భంగం కాదా? యూటర్న్ ఆయన కూడా చంద్రబాబు ఎట్లా తీసుకున్నాడో ఆయన కూడా యూటర్న్ తీసుకున్నారు. ఇప్పుడు యూటర్న్ బాబుతో పాటు చంద్రబాబు కూడా, మోడీ గారు కూడా యూటర్న్ మోడీ గారు అనొచ్చు కదా?
ఇవి ప్రజలు చాలా క్లియర్ గా ఉన్నారండి. ఏవైతే మళ్ళీ రొడ్డగొట్టుడులాగా మనము కొన్ని అంశాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎవరు, ఏదో రైల్వే జోను అంటే చూస్తున్నా, కళ్ళతో చూస్తున్నా కనపడినట్టు వినపడినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు యూ టర్న్స్ అంటున్నారు, మాట్లాడతారండి. మాట్లాడిన వాళ్ళు మళ్ళీ తప్పు తెలుసుకొని వెనక్కి వస్తున్నారు. ఇప్పుడు షర్మిలారెడ్డి గారే ముందు అన్నకే ఓటేయండి అన్నారు, ఇప్పుడు అన్నకే అసలు ఓటేయద్దు అంటున్నారు. దానికి కారణాలు ఏముంటాయి తెలియదా ప్రజలకి? చెప్పారు, ఆవిడ అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. కానీ ప్రజలకి ఎంత క్లారిటీ ఉంటుంది అంటే, ఇప్పుడు ఎన్డీఏలో మేము అదే అంటున్నాం, 2014 నుంచి వరుసగా ఏమేం చేశామో అవే చెప్పాము. అంతే. ఎవరు వెళ్ళారు, ఎవరు మాట్లాడారు, మాటల్లో ఎందుకు తేడాలు వచ్చాయి, మళ్ళీ ఎందుకు కలిశారు, అన్నీ కూడానండి. ఇవాళ ఎన్డీఏ కూటమి వల్ల అంటే ఇది కూడా చూశారు కదా. ఇప్పుడు 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఏవైతే హామీలు ఇచ్చారో, ఖచ్చితంగా అది ఒక కొత్తగా ఉంది, ఇది కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చూశారు. ఇప్పుడు వాళ్ళ ముందు పిక్చర్ ఈజ్ సో క్లియర్. 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఎన్డీఏది చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. కాబట్టి ఈ రోజు వాళ్ళకి ఏం చెప్పామో ఏం చేశామో అవి చెప్పడం అన్నది మన ధర్మం. అందులోనూ ఎలక్షన్స్ టైంలో ఖచ్చితంగా మేము ఇవి చేశాము, అప్పుడున్న అలయన్స్ లో ఉన్నా, ఇది మా స్టాండ్. ఇది మా స్టాండ్ అని మేము చెప్పేశామండి. అవునండి, కాదు నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కదండి, చాలా క్లియర్ గా. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు సుహాసిని గారు. లేదండి, ఏ ఇబ్బంది లేదు. కాదు, నేను అడిగిన దానికి స్ట్రైట్ గా సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారన్న సంగతి నాకు అర్థం అవుతుంది. అందుకని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ప్రజలకి యూటర్న్, చంద్రబాబుని యూటర్న్ బాబు అన్న మోడీ గారు ఆయన ఎందుకు యూటర్న్ తీసుకుని చంద్రబాబు గారి పక్కన కూర్చున్నారు? ఇద్దరు పరస్పరం తిట్టుకున్న వైనం ఇవన్నీ కూడా జనం కూడా మర్చిపోవాలా అన్నదే ప్రశ్న.